పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అండి. ఎస్, మిత్రభేదం గురించి తెలుసుకుందాం. నిన్న అడిగినవుగా రేయాన్ష్, మిత్రభేదం చెప్పవా పప్ప అని. రైట్, ఇప్పుడు విందాం. మిత్రుల సాయంతో రాజు తన బలాన్ని పెంచుకున్నట్టే శత్రువుల మధ్య మనస్పర్ధలు పెంచి వారి బలాన్ని కూడా తగ్గించాలి. అలా తగ్గించడం రాజుకి చాలా అవసరం. మిత్రులైన సింహం ఎద్దుల మధ్య ఒక నక్క భేదాన్ని కలిగించి రాజాశ్రయాన్ని ఎలా పొందింది ఓ కథ ఉంది, చెబుతాను వినండి అన్నాడు విష్ణు శర్మ. చెప్పండి గురుదేవా అని రాజకుమారులు ముగ్గురు ముందుకొచ్చారు. విష్ణు శర్మ చెప్పాడిలా. కరటక దమనకులు అనగనగా రక్షావతి అనే ఒక ఊరు. ఆ ఊరిలో వర్ధమానుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఓ రోజు ఇలా ఆలోచించాడు, అన్నిటికీ డబ్బే ముఖ్యం, డబ్బు సాధించవచ్చు, డబ్బు సంపాదించాలి, ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి, అప్పు వస్తుంది అనుకున్నాడు. ఎవరనుకున్నాడు? వర్ధమానుడు. బండ్ల మీద, గుర్రాల మీద, కంచర గాడిదల మీద బోలెడన్ని సరుకులు ఉంచుకొని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకు బయలుదేరాడు. సేవకుల్ని కూడా వెంట పెట్టుకున్నాడు. ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. అడవిలోకి ప్రవేశించారు. దారి సరిగా లేదక్కడ, అడ్డదిడ్డంగా ఉంది. కొండలు ఎక్కి దిగాలి, బండ్లు దిగుతున్నాయి. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయిందట. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, బలమైన ఎద్దిది, దీనికే ఇలా జరిగిందంటే ఏం చేయాలి ఇప్పుడు? కాలుకు కట్టు కట్టి మందు రాద్దామంటే మందు లేదు, కట్టు లేదు. దగ్గరలో పశు వైద్యులు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా, పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలి పడుతూ దీన్ని చూసుకుంటూ ఇక్కడే కూర్చోవడం అవివేకం. దీనితో పాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు అని ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు. కాసేపటికి తేరుకున్నాడు. కాలు విరిగిన ఎద్దుని, దాని కట్టిన బండిని అడవిలో ఉంచి మిగిలిన బండ్లను ముందుకు పోనిమ్మన్నాడు. పాపం అక్కడే విడిచిపెట్టింది, దాని కాలు విరిగిందని చెప్పి. సంజీవకుడు అనేటువంటి ఎద్దును విడిచిపెట్టిండట. అందరూ వెళ్ళిపోయారు. వర్ధమానుడు దగ్గరలోని పల్లెకు వెళ్ళాడు. సంజీవకుడు లాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి వచ్చాడు. దాన్ని సంజీవకుని స్థానంలో కట్టి బండిని ముందుకు పోనిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు దిక్కులేని వాడైపోయాడు. ఆయుష్ గట్టిదైతే ఏం జరిగినా ప్రాణం పోదు, ఎక్కడ ఉన్నా ప్రాణం పోదు. అదే జరిగింది సంజీవకుడి విషయంలో. అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్నా దానికి లేకుండా పోయింది. కుంటికాలుతోనే కొద్ది రోజులు గడిపింది. తర్వాత ఏ మాయ జరిగిందో విరిగిన కాలు అతుక్కుంది, నొప్పి లేకపోయింది, మామూలుగా అయిపోయింది. దాంతో దొరికింది తింటూ తిరుగుతూ మరింత బలంగా తయారయ్యాడు సంజీవకుడు. కండబట్టి బాగా బలిశాడు. ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వాడు. కంగుమని రంకె వేశాడు. ఆ రంకె అడవిలో పెద్దగా వినిపించింది. దాంట్లో చెట్ల మీద పిట్టలు భయంగా లేచి ఆకాశంలో ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ మూల రంక వేస్తే అది అడవిలో ఆ మూల కూడా వినిపించింది. ఆ మూల యమునా నది నీళ్లు తాగుతున్న సింహం గుండెలో కూడా ప్రతిధ్వనించింది. సింహం ఒక్క అడుగు వెనక్కు వేసి చూసింది. భయపడింది ఆ సింహం. దాని పేరు పింగళకుడు. పింగళకుడు అనే సింహము నీళ్లు తాగుతుంది. ఒక్కసారి అని గట్టిగా అరిచేసరికి సంజీవకుడు, ఇదేంట్రా వింత జంతువు ఉంది, ఇంత భయపడిందే సింహం అన్నట్టు. ఆ శబ్దం ఎవరు చేశారు? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని బెదిరించడానికి లేదంటే ఎవరిని హెచ్చరించడానికి ఆ శబ్దం? అంతు చిక్కలేదు పింగళకుడికి. అలాగే ఉండిపోయాడు. ఇవన్నీ తన మైండ్లో తిరుగుతున్నాయి. చెట్ల చాటుగా ఉండి పింగళకుడు అలా చేష్టలు అలా చేయడము రెండు నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. కరటకుడు, దమనకుడు అనేవి రెండు నక్కల పేర్లు. సింహం పేరు పింగళుడు. మరి ఇక్కడ ఎద్దు పేరు సంజీవకుడు. కరెక్ట్. ఓకే. రంక శబ్దం వాటికి కూడా వినిపించింది. గుండెలు గుబేల్మన్నాయి. అసలు ఎందుకు అవి చెట్లు చాటుగా దాక్కున్నాయో తెలుసా? ఏదో విషయం ఉంది. ఎందుకంటే సింహం తిని పడేసినటువంటి ఆ జంతువులు ఉంటాయి కదా, చనిపోయిన జంతువుల మాంసాన్ని ఇవి తిందామని అక్కడ ఉన్నాయన్నట్టు. ఎప్పటి నుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పుడైనా విన్నామా? ఏంటా శబ్దం అంత భయంకరంగా ఉంది అన్నాడు కరటకుడు.
మనమే కాదు, ఈ అడవికి రాజైన పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతవరకు విని ఉండడు. వింటే అలా భయపడిపోతాడా? చూడు అతడు ఎలా ఉన్నాడో పింగళకుడు నవ్వాయి. ఇదేదో పాత జంతువుల కూత కాదు, ఇదేదో కొత్త జంతువు కూత, అందులో అనుమానం లేదు. ఏదో కొత్త జంతువు వచ్చింది అడవిలోకి, అరిచి భయపెడుతోంది, ఇక మనం ఇక్కడ ఉండలేం అన్నాడు కరటకుడు. భయపడ్డాడు దమనకుడు. అంత భయపడలేదు, ముందు నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ. తలెగరేసి ఇలా అన్నాడు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవి ఏమైనా మన సొంత ఇల్లా? కాదు కదా, అయినా ఇంతగా భయపడడం అనవసరం. ముందు కూత పెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి. దాని రంగు, ఎత్తు, బలం తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు. కొన్ని జంతువులు ఉంటాయి, మన చెవి అంతప్పుడు ఉండవు, కానీ కూతేమో అడవి దాటిపోయేట్టుగా ఉంటాయి. ఇప్పుడు కూత పెట్టింది కూడా పొట్టి జంతువు, పొడుగు జంతువో, బలంగా ఉన్న జంతువో, బక్క జంతువో చూసొద్దాం అని అనుకున్నాయి. ఏమో ఇంకా భయం వీడలేదు కరటకుని. కూత వినిపించింది సరే, ఆ కూతకు భయపడి అటు నుంచి చిన్న చితక జంతువులు పరిగెత్తి రావాలి కదా. రాలేదంటే నువ్వు ఊహిస్తున్నట్టుగా ఆ జంతువు ఏదో అంత ప్రమాదకారి జంతువు కాదు. ఏమంటావు? జవాబు లేదు కరటకుడి నుంచి. ఏదో ఆలోచనలో పడ్డాడు. ఏంటి బాగా ఆలోచిస్తున్నావేంటి అని అడిగాడు దమనకుడు. గుర్తొచ్చింది, మనకేం ప్రమాదం లేదు. ఏం జరిగిందంటే కొన్నాళ్ళ కిందట ఓ ఎద్దు కాలు విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడా వర్తకుడు. అది అక్కడ ఇక్కడ తిరగడం నేను చూశాను. తర్వాత బాగా బలిసింది అది చూశాను. ఇప్పుడు వినిపించిందే కూత. అది కూత కాదు, రంకే, ఎద్దు రంకే. దానికే మనం బెదిరిపోయాం చెప్పుకొచ్చాడు కరటకుడు. మనం బెదిరిపోయామంటే అర్థం ఉంది, మనం నక్కలం. మృగరాజు సింహం గారు, పింగళకుడు బెదిరిపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మళ్ళీ. పెద్దగా మాట్లాడుకున్నట్టుగా హెచ్చరించాడు. పెద్దగా మాట్లాడకు అన్నట్టుగా హెచ్చరించాడు దమనకుడు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? మన రాజు సింహం గురించి మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడేం తప్పు మాట్లాడాను నేను అని అన్నాడు. తప్పు మాట్లాడలేదు కానీ తక్కువ చేస్తూ మాట్లాడావు, అదే ప్రమాదం. పింగళకుడు మన రాజు, మనం మంత్రులుగా మనం రాజుగారి భయం పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు, మనం రాజుగారికి దగ్గర అవుతాం అన్నాడు దమనకుడు. చాలే చెప్పొచ్చావు. ఈ రాజుకా మనం దగ్గర ఏది? ఏం వద్దు. ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే. ఏనాడు ఓ తీరులో ఉన్న పాపాన పోలేదు. క్షణానికి ఈయన గారి మనసు మారిపోతూ ఉంటుంది. కష్టపడే వాళ్ళంటే అసలు కనికరమే లేదు ఈ రాజుకి. ఎప్పుడు తిట్టడమే, ఎప్పుడు మన కడుపు నింపుకోవడానికి పడరాని పాటలు పడుతున్నాం మనం. ఏనాడైనా మనని పట్టించుకున్నాడా? ఎప్పుడు సేవలు చేయించుకుంటాడు కానీ మన కనీసం ఇంత మాంసం ముక్కలను కూడా ఇయ్యడు. తానే మొత్తం తింటాడు. ఇలా దొంగచాటుగా వచ్చి మనం తినాల్సి వస్తుంది. అయినా ఈ రాజు అంత పెద్ద గొప్పవాడేం కాదు అని అనుకున్నది. ఇక ఏం చేసిండట, మనలాంటి మంత్రులు చాలామంది ఉన్నారు ఆయనకు. వాళ్ళు చెప్పుకుంటారులే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. తగుదునమ్మా అని తల ఎత్తుకుతుంటే గాడిదలాగా తన్నులు తింటాం. నీకు ఆ కథ తెలుసా అని అడిగాడు కరటకుడు. తెలియదు అన్నాడు దమనకుడు. మరి కరటకుడు చెప్పిన గాడిద కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఎవరు చెప్పిన కథ? కరటకుడు దమనకుడికి చెప్పిన కథ.